హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఏపీపీఎస్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి సంబంధించి గైడెన్స్ వీడియో చూసిన తర్వాత కొద్దిమంది మిత్రులు కామెంట్లతో పాటు పర్సనల్గా నాకు మెసేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానివ్వండి, రాబోయే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి అసలు ఏ విధంగా మొదలు పెడితే మంచి అవకాశం ఉంటుంది జాబ్ కొట్టే విషయంలో అనేసి కొన్ని మీకు తెలిసిన సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయండి అనేసి నాకు మెసేజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ డిఎస్సి సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం, దాంతోపాటు ఇప్పుడిప్పుడే కాలేజ్ అయిపోగొట్టి నెక్స్ట్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లోకి అడుగు పెట్టే వాళ్ళతో పాటు ఇప్పటి వరకు తమ ప్రిపరేషన్ ని మొదలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే దానికి ప్రిపరేషన్ మొదలు పెట్టే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది, ఈజీగా సక్సెస్ కాగలుగుతాం అనేసి కొన్ని టిప్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి అనేసి మెసేజ్ చేసినారు. సో వాళ్ళు ఏదైతే డౌట్స్ అడిగినారో నేను అవి నోట్ చేసుకోవడంతో పాటు నాకు అనిపించిన మంచి కొన్ని విషయాలు యాడ్ చేసి టోటల్ గా ఒక ప్రిపరేషన్ మొదలు పెట్టే ముందు మనం విద్యార్థులుగా కొన్ని ముఖ్యమైన సూచనలు టిప్స్ పాటిస్తూ మన ప్రిపరేషన్ ని కనుక కొనసాగిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా పెరుగుతుంది. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి యూజ్ అవుతుంది అని మీరు భావిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళిపోతే, మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లోకి అడుగు పెట్టే ముందు ఖచ్చితంగా మీరు పాటించాల్సిన ఒక 10 పాయింట్లు నేను నోట్ చేసి పెట్టుకున్నా. దాన్ని ఒక్కొక్కటిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు అసలు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ కావాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టే ముందే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా మంది సేమ్ బుక్స్ చదువుతుంటారు, రకరకాల ఎగ్జామ్లు రాస్తుంటారు, దేంట్లో కూడా సక్సెస్ కాలేకపోతుంటారు వాళ్ళు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, మీరు ఫస్ట్ ఒక ఎగ్జామ్ కి చదవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఎగ్జామ్ కి కావాల్సినటువంటి విధంగా మీరు ప్రయత్నం చేసినప్పుడే దాంట్లో సక్సెస్ కాగలుగుతారు. అన్ని ఎగ్జామ్లకి ఒకేసారి చదివేసి రకరకాల ఎగ్జామ్లు, రకరకాల టెస్ట్ సిరీస్లు ఇట్లా రకరకాలుగా ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ సబ్జెక్ట్ మొత్తం కలిసిపోయి ఒక ఎగ్జామ్ కి కావాల్సిన అవుట్పుట్ మీ దగ్గర నుంచి రాదు. సో ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ కావాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా 1-2 సార్లు అనాలిసిస్ చేసుకోండి. మెయిన్ గా మీ మైండ్ సెట్ కి తగినటువంటి ఎగ్జామ్ ని మాత్రమే చూస్ చేసుకొని అటువంటి జాబ్స్ కి మాత్రమే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ మనస్తత్వానికి జాబ్ కి పొంతన లేనప్పుడు అందులో మీరు ఆ ఉద్యోగాన్ని చేయడం కానీ చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే మీరు జాబ్ లోనే ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు ఏ విధంగా మంచిగా సర్వీస్ చేయగలుగుతారు రేపు పొద్దున్న ఉద్యోగం వచ్చినా కూడా. సో మీ మైండ్ సెట్ కి, మీ బిహేవియర్ కి తగినటువంటి ఉద్యోగాన్ని ఎంచుకున్న తర్వాతనే ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టే ప్రయత్నం చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి, నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఒక ఎగ్జామ్ కి సంబంధించి ప్రిపేర్ కావాలనేసి డిసైడ్ అయిన తర్వాత ఆ నోటిఫికేషన్ ప్రెసెంట్ అప్డేటెడ్ లాస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్ గా మీరు డౌన్లోడ్ చేసుకున్న నోటిఫికేషన్ లో మీ ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంది, దాంతోపాటు దాంట్లో ఏమైనా స్పెషల్ క్వాలిఫికేషన్స్ కావాలా. ఎందుకంటే స్టెనోగ్రాఫర్ లాంటివి కానీ, ఐటీఐ బేస్డ్ ఎగ్జామ్స్ కానీ అటువంటి వాటికి కొన్ని స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా మీరు ఏమైనా మీకు క్వాలిఫికేషన్స్ ఇప్పుడు ఉన్నాయా, ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే మీకు టైం ఉందనుకోండి, ఆ క్వాలిఫికేషన్ కూడా మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. అందుకనేసి ఆ పాయింట్ చెప్పిన. అలాగే ఏజ్ కూడా ఒకసారి చూసుకోండి. మీరు చిన్న ఏజ్ అయితే దాదాపు అన్ని ఎగ్జామ్లు రాయగలుగుతారు, కానీ మీరు కొద్దిగా ఏజ్ పెరిగిన తర్వాత ఈ ఫీల్డ్ కి రావాలన్నప్పుడు మీ ఏజ్ కి సంబంధించి ఏ ఎగ్జామ్ లో అయితే మీరు క్వాలిఫై కాగలుగుతారో ఆ ఎగ్జామ్ లో చూస్ చేసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి, మీరు ఏ పోస్ట్ కోసం చదవాలనుకుంటున్నారు, ఆ పోస్ట్ కి సంబంధించి పే స్కేల్ ఏ విధంగా ఉందనేది కూడా చూడండి. మనం అందరం కూడా మిడిల్ క్లాస్ నుంచి ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ జాబ్స్ రావడం జరుగుతుంది. సో పే స్కేల్ అనేది కూడా మీకు ఒక రకంగా మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకుపోయేదే కాబట్టి ఒకసారి పే స్కేల్, శాలరీ ఎంత రావచ్చు అది ఒకసారి చూసుకోండి. అసలు ఆ జాబ్ కొడితే మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా మారుతుంది ఇది కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఎగ్జామ్ పైన, ప్రిపరేషన్ పైన మంచి ఫోకస్ చేసే అవకాశం వస్తుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి, మీరు ఏ జాబ్ చదవాలనుకుంటున్నారు, దాంతోపాటు సిలబస్ అవన్నీ తెలుసుకున్న తర్వాత అసలు విషయం, చాలా మంది నన్ను అడిగిన విషయం, బుక్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మెయిన్ క్వశ్చన్ చాలా మందికి ప్రిపరేషన్ మొదలు పెట్టే ముందు. సో మీరు ఎప్పుడైనా కానివ్వండి ఒక బుక్ ని చూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఆ సిలబస్ లో ఏదైతే వెయిటేజ్ ఉంటుందో దాని ప్రకారమే బుక్స్ ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక 200 మార్క్స్ ఎగ్జామ్ లో జనరల్ స్టడీస్ కి 50 మార్క్స్ ఉన్నప్పుడు మీరు జనరల్ స్టడీస్ అన్ని సబ్జెక్టులకి సపరేట్ గా బుక్ చదవడం వల్ల
మీ మీద బర్డెన్ పెరుగుతుంది. అట్ ఏ టైం మీకు అందులో వెయిటేజ్ లేనప్పుడు మీరు ఎంత కష్టం చేసినా కూడా లాస్ట్కి ఫలితం లేకుండా పోతుంది. సో మీరు ఫస్ట్ సిలబస్ చూసుకున్న తర్వాత వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ కి మంచి బుక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కొత్తగా ఈ రోజే మొదలు పెట్టే వాళ్ళు అయితే బెస్ట్ ఆప్షన్ మీకు మంచి ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఒక్కొక్క సబ్జెక్ట్ కి సంబంధించి మంచి ఫ్యాకల్టీ, నీట్ గా చెప్పే ఫ్యాకల్టీ, ఫస్ట్ యూట్యూబ్ లో వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ చూడండి. 1-2 క్లాసెస్, ఒక 3-4 టీచర్ల క్లాసెస్ చూసిన తర్వాత మీకు ఎవరైతే బెటర్ అనిపిస్తారో ఒక్కొక్కరికి ఒక్కొక్క టీచర్ చెప్పేది చాలా ఈజీ గుర్తుంటుంది. సో ఎవరో చెప్పినప్పుడు మీరు డైరెక్ట్ కోర్స్ తీసుకోవద్దు. మీరు ఒకసారి యూట్యూబ్ సెర్చ్ చేసి 1-4 సార్లు వాళ్ళ క్లాసులు విన్న తర్వాత ఎవరు మీ దృష్టిలో బెస్ట్ అనిపిస్తారో వాళ్ళకి సంబంధించిన కోర్సు తీసుకొని మీ ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే స్టాటిక్ సబ్జెక్టులకు సంబంధించి అది మీకు నెక్స్ట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు రివిజన్ విషయంలో చాలా యూజ్ అవుతుంది. అది గుర్తు పెట్టుకొని మీరు ఒకసారి ఈ బుక్స్ విషయంలో జాగ్రత్త పడండి. లేదు ఒకవేళ నోట్స్ రాసే అవకాశం లేదు, మేము డైరెక్ట్ బుక్కులు కొనాలనుకుంటున్నాం అనే వాళ్ళకి మీ సిలబస్ ని బట్టి ఒకసారి మీ సిలబస్ కాపీని తీసుకుని బుక్ షాప్ పోయిన తర్వాత మీ సిలబస్ కి సంబంధించి ఏ టాపిక్స్ ఆ బుక్ లో ఖచ్చితంగా కవర్ అవుతున్నాయి, ఎంత బ్రాడ్ వ్యూలో వాళ్ళు బుక్ రాసినారు, ఎట్లా అనాలిసిస్ చేయగలుగుతున్నారు, మీ సిలబస్ ని బట్టి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యేలాగా వాళ్ళు ఏ విధంగా కవర్ చేసినారు అనేది నీట్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బుక్ షాప్ పోండి, తప్పేం లేదు. 4 రోజులు 4 రకాల బుక్ షాపులో తిరిగేసి 4-5 పుస్తకాలు చూడండి మీ సిలబస్ కి సంబంధించి. దాని తర్వాత తొందరపడకుండా ఒక వారం గ్యాప్ తీసుకున్న మంచి పుస్తకాన్ని తీసుకోండి, ఒకటేసారి బుక్కులు తీసుకోండి. అలాగే బుక్కుల విషయంలో మెయిన్ పాయింట్ వచ్చేసి మీరు ఎప్పుడైనా కానివ్వండి మీ ప్రిపరేషన్ లో ఒకటే బుక్ ని ఫాలో అవ్వండి, ఒకటే ఫ్యాకల్టీని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒకటే బుక్ లో ఒకటే మ్యాటర్ ఒక 4-5 సార్లు చదివిన తర్వాత మనం ఎగ్జామ్ లో ఈజీగా ఆ పాయింట్ ని క్యాచ్ చేయగలుగుతాం. అరే ఇది తప్పు ఉందా కరెక్ట్ ఉందా అనేది మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. సో ఒకటే ఫ్యాకల్టీని ఫాలో అవ్వండి, ఒకటే బుక్ ని ఫాలో అవ్వండి. చదివిన బుక్లే మళ్ళీ మళ్ళీ చదవడమే ఎక్కువ యూజ్ ఉంటుంది ఎగ్జామ్ ఓరియంటేషన్. రకరకాల బుక్కులు మారుస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ పాయింట్ నోట్ కాదు, మీ మైండ్ లో రెగ్యులర్ గా చేంజ్ అవుతా ఉంటది కాబట్టి మీకు అన్ని కొత్తగా అనిపిస్తాయి. సో ఒకటే బుక్ ని ఒకటే ఫ్యాకల్టీని నమ్మండి, చాలా మంచి పని అది. దాని తర్వాత బుక్కులు తీసుకున్న తర్వాత మీరు డైలీ న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. సెంట్రల్ జాబ్స్ కి సంబంధించి మీకు ఇంగ్లీష్ కనుక వెయిటేజ్ ఎక్కువ ఉన్న సబ్జెక్టులు ఉంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ న్యూస్ పేపర్, మీరు కనుక ఇంగ్లీష్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉండి అది ట్రబుల్ అవుతుంది అనుకునే వాళ్ళు డెక్కన్ క్రానికల్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ అట్లా సింపుల్ గా ఉన్న న్యూస్ పేపర్లు తీసుకొని మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. చిన్నగా మీరు ఎప్పుడైతే ఒక 3 to 4 months కి డెవలప్ అవుతారో అప్పుడు హిందూ లాంటి న్యూస్ పేపర్ చదువుతూ మన ఈనాడు లాంటి న్యూస్ పేపర్ చదివితే మీకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ పైన కూడా పట్టు వస్తుంది. అట్ ఏ టైం మీకు అవగాహన వస్తుంది సబ్జెక్టుల మీద, అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది మీకు ఖచ్చితంగా అవగాహన పెరుగుతుంది. సో దానికోసమైనా కూడా ఖచ్చితంగా రోజు న్యూస్ పేపర్ చదివే అలవాటు చేసుకోండి, తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డైలీ మీరు ఒకటే విధమైనటువంటి టైం టేబుల్ ని ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ టైం టేబుల్ ఏదైతే ఉంటుందో డైలీ రొటీన్ అయిపోవాలి మీ లైఫ్ లో. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ ఎగ్జామ్ కోసం మీరు ఎప్పుడైతే ఎక్కువ త్యాగాలు చేసి ఎక్కువ ఎఫర్ట్ పెట్టగలుగుతారో ఒక 100 అడుగుల ప్రయాణంలో మీరు 98 అడుగులు ఖచ్చితంగా కష్టపడిన తర్వాతే 2 అడుగులు అదృష్టం కలిసి వచ్చి మనం గీత దాటగలుగుతాం. మీరు రెగ్యులర్ గా మీ టైం టేబుల్ ని ఖచ్చితంగా ఫాలో కాండి, మీకు నచ్చినట్లు ప్రిపేర్ చేసుకోండి. కొద్దిమందికి పగలు చదవడం అలవాటు ఎక్కువ ఉంటుంది, కొద్దిమందికి నైట్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీ మైండ్ సెట్ ని మీ అలవాట్లను బట్టి సబ్జెక్ట్స్ కి టైం కేటాయించుకుంటూ మంచి టైం టేబుల్ రెడీ చేసుకోండి. ప్రాపర్ వేలో ఖచ్చితంగా ఆ టైంకి ఆ బుక్ లో నుంచి కొద్దిగా ఒక విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే డే టు డే మీరు డెవలప్ అయినప్పుడే సబ్జెక్ట్ మీద మంచి పట్టు వస్తుంది. లాంగ్ టైం ప్రిపరేషన్ లేకుండా తక్కువ టైంలో వచ్చేసి ఉద్యోగాలు కొట్టే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టేలా ఉంటే ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవుతూనే ముందుకు పోండి. దాని తర్వాత వచ్చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ మనం ఏ విధంగా చదివితే బెటర్ ఉంటుంది అనేసి నేను ఒక పాయింట్ తయారు చేసుకున్నా, అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది నేను చదివేటప్పుడు కూడా ఫాలో కావడం జరిగింది. సో ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, మీరు ఒక బుక్ చదివేటప్పుడు ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఈ విధంగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ రీడింగ్ లో ఒక బుక్ కి సంబంధించి చదివేటప్పుడు అసలు ఆ బుక్ లో ఏ విషయం ఉంది, సబ్జెక్ట్ ఏం చెప్పదలుచుకుంటుంది, సబ్జెక్ట్ లో ఏముంది, ఈ విధంగా నిదానంగా చదువుతూ ఉండి ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ తీసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ మెల్లగా అసలు మన సబ్జెక్ట్ ఏముంది క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. గబగబా చదివేసి మళ్ళీ రెండో టైం చదివినప్పుడు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. సో అట్లా మీరు ఈ ఇబ్బంది ఫేస్ చేయకుండా ఫస్ట్ టైం చదివేటప్పుడు చాలా స్లోగా, స్టడీగా అండ్ నీట్ గా క్రిస్టల్ క్లియర్ గా మీరు సబ్జెక్ట్ ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి.
అప్పుడు సబ్జెక్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది, అసలు మన బుక్ లో ఏ మ్యాటర్ ఉందనేసి మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అలా చదువుతూ ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ రీడింగ్ లో మీకు నచ్చినటువంటి మీకు మంచి విషయాలు అనిపించినప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఏవైతే అనుకుంటారో అవి హైలైట్ చేసుకుంటూ పోండి. సెకండ్ రీడింగ్ లో ఇలా హైలైట్ చేసుకుంటూ పోయినప్పుడు దాదాపు మీకు అన్ని కవర్ అయ్యేలాగా ఉంటది. సెకండ్ రీడింగ్ అయిపోయిన తర్వాత మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది, ఆ బుక్ లో అసలు ఏముంది అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్ వస్తుంది, అసలు ఆ చాప్టర్ లో విషయం ఏముంది, ఇటువంటి బేసిక్ విషయాలు మీకు ఈజీగా తెలిసిపోతాయి. దాని తర్వాత థర్డ్ రీడింగ్ లో ఇంకా ఏమైనా విషయాలు మిగిలి ఉన్నాయి అనేసి ఒకసారి హైలైట్ చేసుకున్న విషయాలను ఎక్కువ ఫోకస్ చేస్తూ చిన్నవి మనం తెలియకుండానే కొన్నిసార్లు వదిలేస్తుంటాం కదా. సో థర్డ్ రీడింగ్ లో ఏంటంటే అటువంటి పాయింట్స్ కూడా మిస్ కాకుండా మిగతా విషయాలు కూడా హైలైట్ చేసేసుకోండి. అప్పుడు మీకు బుక్ లో అనవసరమైన విషయాలన్నీ ఒక పక్కకి వెళ్ళిపోతాయి, మనకి ఎగ్జామ్ కి అవసరమైన విషయాలన్నీ హైలైట్ అయిపోతాయి. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అనవసరమైన మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చదివే అవసరం ఉండదు, మన బుక్ కూడా ఈజీగా రివిజన్ అయిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. బుక్స్ చదివిన తర్వాత మీరు మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే ఏదన్నా మార్కెట్ లో కొత్త బుక్ వచ్చినప్పుడు మళ్ళా తొందరపడేసి ఏమైనా పాయింట్స్ యాడ్ చేసి ఉంటారేమో అనేసి ఈ విధంగా భ్రమలోకి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త బుక్స్ తీసుకోవద్దండి. మీరు ఎప్పుడైనా కానివ్వండి ఒక బుక్ తీసుకున్నారు కదా, మీకు ఆ బుక్ కు సంబంధించి ఆ సబ్జెక్ట్ కి సంబంధించి ఏమన్నా అప్డేట్ కనిపించి ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అనిపించినప్పుడు మీ బుక్ లోనే నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళా కొంత అప్డేట్ వచ్చినంత మాత్రాన బుక్ మొత్తం మారదు కాబట్టి ఆ కొద్దిగా పాటు మనం యాడ్ చేసుకుంటే ఓపికతో చాలా యూజ్ అవుతుంది. ఒకటే బుక్ తీసుకునే ప్రయత్నం చేయండి, ఆ బుక్ లోనే వీలైనంత అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇలా ఒకటే బుక్ లో కానీ మన ఓన్ నోట్స్ లో కానీ ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన సబ్జెక్ట్ మీద మన గ్రిప్ రావడంతో పాటు మన ప్రిపరేషన్ మీద మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే మీరు యాడ్ చేసుకునే కొద్దీ అరే నేను ఖచ్చితంగా చదివిన దాంట్లో నుంచి వస్తుంది, ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నా కాబట్టి ఖచ్చితంగా నా బుక్ లో నుంచే క్వశ్చన్ అడుగుతారనే కాన్ఫిడెన్స్ మీలో ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. అందుకే ఒకటే బుక్ తీసుకొని దాంట్లోకి ఎక్కువ మీరు ఏదైనా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ సబ్జెక్టులకు సంబంధించి నెక్స్ట్ విషయము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి రిఫర్ చేయండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఎగ్జామ్ అడిగే ఓరియంటేషన్ అర్థమైపోతుంది. ముందు నుంచి అసలు ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్లు అడిగే విధానం ఏ విధంగా చేంజ్ అవుతుంది మీకు పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఎగ్జామ్ లో క్వశ్చన్లకు సంబంధించి. ఎందుకంటే 2010-12 ఆ టైంలో అడిగే క్వశ్చన్స్ కి ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. కాబట్టి ఆ డిఫరెన్స్ ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఖచ్చితంగా నీట్ గా పరిశీలన చేస్తే మీకు బుక్ చదివేటప్పుడే అసలు ఏ విధంగా చదవాలా అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కి సంబంధించి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని నీట్ గా ఒక్కొక్క క్వశ్చన్ చూడండి, ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది, ఎగ్జామినర్ ఫోకస్ ఎటువంటి టాపిక్స్ మీద ఉంది, టాపిక్ లో ఏ విషయం పైన ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకుంటూనే ఏమన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో మీ నోట్స్ లో ఏమన్నా మిస్ అయితే అవి కూడా యాడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో నుంచి కూడా దాదాపుగా సెంట్రల్ ఎగ్జామ్స్ లో స్పెసిఫిక్ గా చాలా రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అలా యాడ్ చేసుకుంటూనే మీ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. దాని తర్వాత వచ్చేసి మీ ఎగ్జామ్ ఓరియంటేషన్ లో మీ ఎగ్జామ్ ఏదైతే రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో మంచి టెస్ట్ సిరీస్ క్వాలిటీతో పెట్టే టెస్ట్ సిరీస్ మాత్రమే కట్టుకునే ప్రయత్నం చేయండి. చాలా ఇన్స్టిట్యూట్లు 500కి 1000 రూపాయలకి టెస్ట్ సిరీస్ పెట్టేసి 100 టెస్ట్ సిరీస్లు 200 టెస్ట్ సిరీస్లు అనేసి మనల్ని ఖచ్చితంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాయి. మీరు అట్లా 100-200 టెస్ట్ సిరీస్లు పెట్టే ప్రయత్నం అస్సలు చేయొద్దు. మంచి సబ్జెక్ట్ ఇచ్చే కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి వాళ్ళ టెస్ట్ సిరీస్ కి సంబంధించిన పేపర్లను తీసుకొని 1-2 టెస్ట్ సిరీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు మంచి యూజ్ అవుతుంది. అంటే నీట్ గా కంటెంట్ ఉందంటే మాత్రమే టెస్ట్ సిరీస్ కట్టండి. మీకు ఒకవేళ ఏ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కనుక నచ్చకపోతే మీరు కంప్లీట్ గా ఈ టెస్ట్ సిరీస్ అనే దాన్ని అవాయిడ్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఎగ్జామ్ లో ఎప్పుడైనా కానీ టెస్ట్ సిరీస్ నుంచి అడగాలని లేదు, మన బుక్ లోంచి అడగాలని లేదు. మనం కష్టపడేటప్పుడు అదృష్టం కలిసి వస్తే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాసినా రాయకున్నా మనం చదివి పెట్టగలుగుతాము. ఆ నమ్మకం మీ మీద మీరు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోండి. దాని తర్వాత వచ్చేసి చదువుతో పాటు డైలీ కొద్దిగా ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువసేపు చాలా గంటలు మనం కూర్చొని చదువుతుంటాం కాబట్టి ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ అనేదాన్ని డైలీ మీ లైఫ్ లో యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ 10th పాయింట్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం నా దృష్టిలో, మీరు రెగ్యులర్ గా పొద్దున్నే లేచిన తర్వాత ఒక్కసారి మీ మనసులో ఒక 5 నిమిషాలు తలుచుకోండి, అసలు ఈ జాబ్ వైపు మనం ఎందుకు అడుగులు వేస్తున్నాం, కారణాలు ఏంది, ఎవరి కోసం ఈ జాబ్ తెచ్చుకోవాలా,
అసలు ఈ జాబ్ వస్తే మన ఫ్యూచర్ ఏ విధంగా ఉంటది, ఆ పోస్ట్ లోకి పోయిన తర్వాత మన రెప్యుటేషన్ ఏ విధంగా ఉంటది, ఆ జాబ్ కోసం అసలు మనం ఎంత కష్టపడుతున్నాం, ఈ రోజు ఎంత కష్టపడదాం అనేసి ఖచ్చితంగా డైలీ ఒక 5 minutes మీరు పొద్దున్నే లేచి మనస్ఫూర్తిగా ఈ రోజు నేను కష్టపడాలి, ఈ విధంగా కష్టపడాలి, నేను అనుకున్న సాధించాలి అనేసి రెగ్యులర్ గా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి. అప్పుడు మీరు డే అంతా కష్టపడే ఎనర్జీ ఆ 5 నిమిషాల్లోనే మీలోకి వచ్చేస్తుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవి నేను చెప్పాలనుకున్న మెయిన్ 10 పాయింట్స్. ఇవి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెడితే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.